జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఈరోజు తక్కలపల్లి రవీందర్ గారు ఏదైతే మాట్లాడినరో దాన్ని నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆడబిడ్డలందరం ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు మర్యాద ఇచ్చి ఆడబిడ్డ గురించి నోరు జాడకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నీ ఒక అసభ్యకరంగా ఈరోజు నువ్వు మాట్లాడినావు. మేము ఈరోజు నిన్ను అడుగుతున్నాం, నువ్వు అన్న మాటలు వెళ్ళి ఒకసారి కేసీఆర్ గారి ముందు మాట్లాడితే కేసీఆర్ గారి కడుపున పిశాచి పుట్టింది అన్నారు. ఇదే మాట కేసీఆర్ గారి ముందు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను నేను. ఫస్ట్ ఏమనుకుంటున్నావు నువ్వు అసలు కవితక్క గారి గురించి? నీలాంటి వెధవలా కవితక్క గారి గురించి మాట్లాడు. ఈ రోజు ఇంకా కూడా నీ భాగవతం మేము ఇంకా బయట పెట్టలేదు. ఇదిగో ట్విట్టర్ వేదికలుగా ఇలా నీ భాగవతము ఎంతో మంది కవితక్క గారికి విన్నవించుకుంటున్నారు. మమ్మల్ని మాకు చేసిన అన్యాయం గురించి, భూ కబ్జాల గురించి కవితక్క గారికి ట్విట్టర్ వేదికగా చెప్తున్నారు. మేము ఫిబ్రవరిలో ఖచ్చితంగా మహబూబాబాద్ వస్తున్నాం జాగృతి జనం బాట పేరుతో. ఆ రోజు ఖచ్చితంగా నువ్వు ఏదైతే చేసిన నీ భూ దందాలు ఉన్నాయో, నువ్వు బీడీ కళాశాలలు పెట్టి ఆ కళాశాలల పేరు మీద పేద విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ పేర్లతో, ఫీజుల పేరుతో నువ్వు దండుకొని వాళ్ళకు కూడా నువ్వు చేసిన అన్యాయాలన్నీ బయట పెడతావు. నువ్వు ఏదైతే గిరిజనుల మహిళలకి, పేద మహిళలకి నువ్వు చేసిన అన్యాయాన్ని ఆ పేద మహిళలతోనే నిన్ను నడి బజార్లో కొట్టించే రోజు కూడా వస్తుంది. తస్మా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈరోజు నువ్వు కవితక్క గారిని ఒక ఆడబిడ్డను పట్టుకొని బరితెగించి అని మాట్లాడుతున్నావు. నీ నాలిక చీరేస్తాను చెప్తున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడబిడ్డ గురించి మాట్లాడే ముందు నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఈరోజు కవితక్క గారిని బజార్కి ఈడుస్తా అంటున్నావు. గుర్తుపెట్టుకో, ఫిబ్రవరిలో నువ్వు చేసిన వాటన్నిటి మీద ప్రూఫ్లతోని వచ్చి ఆ జనం బాటలో నిన్ను బజార్కి ఈడ్చి నీ మానకుండా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళతోనే తన్నిస్తాం. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నేను పెద్ద విప్లవోద్యమకారుణ్ణి అని చెప్తావు. నువ్వు అదే నక్సల్ బరిలో పనిచేసిన సురేష్ అన్నని చంపింది నువ్వు కాదా? ఇవన్నీ నీ భాగవతాలన్నీ మాకు తెలియదా? నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే నువ్వు ఈరోజు కవితక్క గారి గురించి, బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నావు. నీ అన్న తమ్ముల దగ్గర ఏదయ్యా నీ బంధాలు, బంధుత్వాలు? వాళ్ళ ఆస్తులను లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళకి అన్యాయం చేసిన చరిత్ర నీది. నువ్వు ఈరోజు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి. ఖబర్దార్ చెప్తున్నాము. నీ హైపు నీదేదో నిన్నెవరు దేక్తలేడు, నిన్ను కుక్కలు కూడా కాంతలేరు. ఈరోజు ఏదో కేటీఆర్ గారి దగ్గర, ఇంకొంతమంది గుంటనక్కల దగ్గర పేర్లు సంపాదించుకుందామని చెప్పి కవితక్క గారి గురించి కనుక నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము. కవితక్క అవసరం లేదు. మేమే తెలంగాణ జాగృతి ఆడబిడ్డలం అందరం నీ సంగతి చూస్తాం. ఖబర్దార్ ఇంకొకసారి కవితక్క గారి గురించి మాట్లాడితే మర్యాద దక్కదని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. ఖబర్దార్ రవీందర్ రావు. ఖబర్దార్, ఖబర్దార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి.